Express, an international courier service. ఈ ఏడాది కమర్షియల్ సినిమాలు అన్నింటిలోనూ ఏదో ఒక కొత్తదనం ఉంది. ఇక బాలయ్య విషయానికి వస్తే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత ఎటువంటి సినిమాలు చేస్తాడా అని అనుకునే వాళ్లకు పైసా వసూల్ సినిమా ఒక పెద్ద షాక్. ఎప్పుడు తన గెటప్ ను ఇంత స్టైల్ గా మార్చుకోలేదు. ఇటువంటి పోకిరి డైలాగులు చెప్పింది లేదు బాలయ్య. ఇప్పుడు ఈ రెండింటిని సమపాలలో కలిపి మంచి విందు తయారు చేశాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా దసరాకు రావాల్సింది, కానీ అనుకున్న దానికంటే 28 రోజులు ముందుగానే వచ్చేస్తోంది. పైసా వసూల్ సినిమా సెప్టెంబర్ 29న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఆ తేదీలలో మరో 2 పెద్ద సినిమాలు రావడంతో అవసరమైన ఒత్తిడికి గురి కావాల్సి వస్తుందని ఆలోచించి సెప్టెంబర్ 29 నుండి సెప్టెంబర్ 1కి మార్చారట. అదే మాసంలో సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ జైలవకుశ, మహేష్ స్పైడర్ సెప్టెంబర్ 27న వస్తోంది. అయితే బాలకృష్ణ 1న రావడంతో మరో కుర్ర హీరో జవాన్ సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మధ్యనే పైసా వసూల్ స్టంపర్ కూడా విడుదల చేసి అంచనాలు పెంచారు కాబట్టి పైసా వసూల్ ధమాకా కోసం ఎదురుచూడాల్సిందే. పైసా వసూల్ సినిమాకు సంబంధించి అన్ని డీల్స్ కూడా మంచి మార్కెట్తో ముగిశాయట. అనుకున్న తేదీ కన్నా ముందే రావడంతో సినిమా రైట్స్ కొన్న వాళ్ళు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు భారీగానే అని ఆశాభావంతో ఉన్నారు.